హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నలకి రైతు భరోసా డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకైతే ఏ రైతులకైతే ఈ రోజున రైతు భరోసా డబ్బులైతే వస్తున్నాయి. అదేవిధంగా ఏ విధంగా అయితే గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేశారో అవి కూడా మనమైతే మాట్లాడుకుందాం. సో, చాలామంది రైతన్నలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులైతే వచ్చేస్తున్నాయండి. అది ఎప్పటినుంచో వస్తున్నాయి. అదేవిధంగా ఎంతమంది లిస్ట్ అయితే వచ్చింది పూర్తిగా అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో, మాత్రం మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో, మనకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో అది ఎప్పటినుంచో వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా వచ్చేసి మనకైతే నిన్న వచ్చేసి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా వచ్చినాయండి. సో, చాలా వరకైతే దాదాపు అయితే రావడం అయితే జరిగింది. కొంతమందికి రాలేదు. సో, వాళ్ళకి కూడా ఎప్పటినుంచో వస్తుందో మనమైతే మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసే రైతన్నలు మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాం మీకోసం. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఈ దసరా సందర్భంగా వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులనేది జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది గతంలో గూడా. కాకపోతే ఈసారి దసరాకు ముందు నుంచే రైతన్నలకి రైతు భరోసా డబ్బులనేది వాళ్ళ ఖాతాలైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మేబీ రేపటి నుంచి కూడా రైతులకి రైతు భరోసా డబ్బులైతే రావచ్చు. లేదంటే మళ్ళీ 9వ తారీఖు నుంచి అయినా రావచ్చండి. ఎందుకంటే హామీ అయితే ఇచ్చారు. దసరా కల్లా అయితే దాదాపుగా అందరు రైతులకి రైతు భరోసా డబ్బులనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తామని చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి మనకైతే ఎకరానికి రూ. 7,500 మాత్రమే వస్తాయండి. అందరూ ఏమనుకుంటున్నారంటే రూ. 15,000 ఒకేసారి ఇచ్చేసారనుకుంటున్నారు. అలా కాకుండా మనకి వానాకాలం పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకైతే ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో సో, కౌలు రైతులకు అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉందని చాలా వరకైతే అడుగుతున్నారు. సో, కౌలు రైతులకైతే ఏ విధంగా డబ్బులైతే రావడం అయితే లేదండి. అలాగే మనకైతే 10 ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి మన తెలంగాణలో 10 ఎకరాలు ఉన్న రైతన్నలు దాదాపుగా 39 లక్షల మంది అర్హులైతే ఉన్నారో దీనికండి. మొత్తంగా చూసుకుంటే మనకి 1,37,00,000 ఎకరాలైతే ఉంది. సో, ఈ భూమికి మాత్రమే ఈసారి మనం డబ్బులైతే ఇవ్వాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈసారి వానాకాలం పంట ఎవరైతే ఏసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వాళ్ళకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకైతే తీసుకొస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.